నమస్తే. ఇంట్లో ఉండే పనులను చకచకా చేసుకోవాలంటే ప్రతిరోజు ఇలాంటి టిప్స్ని ఫాలో అయ్యారనుకోండి, మనకి టైంతో పాటు మనీ కూడా సేవ్ అవుతుంది. మొదటి యూస్ఫుల్ టిప్, ఇలాంటి ఇయర్ రింగ్స్ యొక్క గొట్టాలనేవి చాలా పొడవుగా ఉంటాయండి. మనం ఇయర్కి పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి చెవి నుండి జారిపోయినట్టు అనిపిస్తుంది కదా. ఇలాంటి స్టిక్కర్ని మనము ఈ గొట్టానికి పెట్టేసామనుకోండి, చెవి నుండి కిందికి జారకుండా స్టిఫ్గా ఉంటుంది. చెవులకు కూడా చూడడానికి చాలా అందంగా కనబడతాయి. కిరాణం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ వస్తాయండి. 5 kg కానీ 10 kg కవర్స్ వస్తాయి కదా. అవి ఇలా వెడల్పుగా పొడవుగా ఉండటం వలన మనం వేస్ట్ అని పడేయకుండా కూరగాయలను కట్ చేసేటప్పుడు ఇలాంటి కవర్ని కింద పెట్టేసి మనం కట్ చేసామనుకోండి, ఇల్లు చూడడానికి నీట్గా ఉంటుంది, మన పని కూడా చాలా సులువైపోతుంది. ఇలాంటి బ్రౌన్ రైస్ కానీ బాస్మతి రైస్ ఉంటాయి కదండి, మనము ప్రతిరోజు యూజ్ చేయలేం కానీ అప్పుడప్పుడు యూజ్ చేస్తాం. ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, త్వరగా పురుగు పట్టకుండా దాని కలర్ అనేది చేంజ్ కాకుండా ఉండాలంటే ఇలా మనము బిర్యానీ ఆకును వేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఈ రైస్ అనేవి చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. వంట చేస్తున్నప్పుడు కానీ డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆయిల్ అనేది ఇలా చింది చేతుల పైన కానీ ఫేస్ పైన పడ్డప్పుడు ఒక్కొక్కసారి దాని మరకలు కానీ బొబ్బలు అనేవి వస్తాయి కదండి. ఇలా మరకలు కాకుండా ఉండాలంటే మనము వెంటనే ఆలును కట్ చేసి ఇలా ఎక్కడైతే గాయమైందో ఆ ప్లేస్లో ఇలా అప్లై చేసామనుకోండి, ఆ మరక ఎక్కడ ఛాయలో కూడా మనకి కనిపించకుండా స్కిన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. గిన్నెలను ప్లేట్లను ప్రతిరోజు క్లీన్ చేస్తాం కానీ ఇలా సైడ్లో ఉన్న వాటిని మాత్రం అంత ఈజీగా స్క్రబ్బర్తో క్లీన్ చేయలేకపోతామండి. ఎప్పుడైనా మనకి టైం కొద్దిగా సేవ్ అయినప్పుడు ఇలాంటి ప్లేట్లను తీసుకొని ట్యాబ్లెట్ షీట్స్ ఉంటుంది కదండి, అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ యొక్క కొన భాగం అనేది షార్ప్గా ఉండటం వలన ఇలా ప్లేట్ యొక్క సైడ్లో పెట్టేసి ఇలా రుద్దేసామనుకోండి, దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న పనులను మనము టీవీ చూస్తున్నప్పుడు కూడా చేసుకున్నాం అనుకోండి, మన పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదండి డస్ట్ కూడా ఎలా వచ్చేసిందో. ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, నైఫ్ని కొద్దిగా వేడి చేసి ఇలా క్యాప్ యొక్క పైభాగంలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి. అలాగే వీడియోలో చూపించిన మాదిరిగా వాటర్ బాటిల్కి 4 సైడ్స్ కూడా ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి, ఈ వాటర్ బాటిల్ అనేది ఇలా 4 సైడ్స్ కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఒక వేస్ట్గా ఉన్న ఐస్ క్రీమ్ బాక్స్ని కానీ లేదా మీ ఇంట్లో వేస్ట్గా ఉన్న ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని ఇలాంటి ఇంట్లో కానీ బయట పెంచుకునే చెట్లు ఉంటాయి కదండి, ఇండోర్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ని ఇలా మనము ఒక వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టేసుకొని గట్టిగా ఉన్న ఏదైనా తాడును కానీ ఇలా మాస్క్కు వచ్చే ఎలాస్టిక్ దారాన్ని తీసేసి క్యాప్కు హోల్ చేసుకున్నాం కదండి, దానికి గట్టిగా ముడి వేసుకోవాలి. క్యాప్ని పెట్టేసిన తర్వాత ఈ ప్లాంట్ ఉంది కదండి, ఈ ప్లాంట్ని మనము ఇలా కట్ చేసుకున్న వాటర్ బాటిల్లో ఇలా 4 సైడ్లో వచ్చే విధంగా సమానంగా పెట్టేసేయండి. ఇలాంటి వాటి కోసం మనము బయట డబ్బులు ఖర్చు పెట్టి తీసుకునే బదులు ఇంట్లో ఉండే ఇలాంటి వాటర్ బాటిల్ సహాయంతో మనము తయారు చేసుకోవచ్చు. ఇలా ఏదైనా హ్యాంగర్ కానీ మేకుకు వేసామనుకోండి, చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. కర్రీని కానీ ఇలా కొన్ని వాటర్ని చిన్న బౌల్లో వేడి చేయాలన్నప్పుడు స్టవ్ పైన పట్టదండి, అటు ఇటు కిందికి జారుతుంది కదా. మనము ఇలా తక్కువ గిన్నెలో ఏదైనా వేడి చేసుకోవాలి అంటే ఇలాంటి స్టాండ్ని పెట్టేసి కర్రీస్ని కానీ వాటర్ని వేడి చేయాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉన్నాయనుకోండి, అవి పనికిరావని అలాగే పెట్టేస్తాం కానీ ఇలా అయిపోయిన ట్యాబ్లెట్స్ని తీసుకొని ఒక గిన్నెలో వాటర్ని వేసి ఇలా ట్యాబ్లెట్స్ అన్నిటిని కూడా అందులో వేసేయండి. ఈ ట్యాబ్లెట్లు కరగటానికి టైం ఎక్కువగా తీసుకోదండి, త్వరగానే కరిగిపోతాయి కదా. ఇలా పూర్తిగా కరిగిపోయిన ట్యాబ్లెట్స్ని ఈ వాటర్తో గ్యాస్ స్టవ్ అనేది జిడ్డుగా తయారైనప్పుడు క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవ్వడమే కాకుండా రాత్రిపూట బొద్దింకలు బల్లులు ఎక్కువగా తిరుగుతాయి కదండి, ఈ స్మెల్కి బొద్దింకలు అలాగే బల్లులు రాకుండా ఉండాలంటే ఇలా కిచెన్ని అలాగే కిచెన్ టైల్స్ని మొత్తాన్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్లోకి దరి చేరకుండా ఉంటాయి. గ్యాస్ స్టవ్ యొక్క ఆన్ ఆఫ్ బటన్స్ని మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లో క్లీన్ కాదు కదా. ఇలా అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ యొక్క చివరి కొన భాగంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. వాటర్లో కలిపిన ట్యాబ్లెట్స్ అనేవి మిగిలిపోయినప్పుడు ఇలా కిచెన్ సింక్లో కూడా బొద్దింకలు ఎక్కువగా వచ్చినప్పుడు రాత్రిపూట మనము ఈ వాటర్ని వేసి
సింక్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కిచెన్ సింక్ కు పట్టిన జిడ్డు మరకలు పోవటమే కాకుండా ఈ స్మెల్ కి బొద్దింకలు కానీ బల్లులు రాకుండా ఇలా నీట్గా ఉంటుంది. ఖాళీ అయిపోయిన స్టిక్కర్ ప్యాకెట్ ఎందుకు పనికిరాదని పడేస్తాం, కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా స్టిక్కర్ ప్యాకెట్కు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్నాక ఈ స్టిక్కర్ ప్యాకెట్ని రెండుగా సమభాగాలుగా మలుచుకోవాలి. ఇలా మలుచుకున్న స్టిక్కర్ ప్యాకెట్కి 2 సైడ్స్ కూడా మనము పిన్స్ వేసుకోవాలి. ఇలా చేయటం వలన ఈ స్టిక్కర్ ప్యాకెట్కి ఇలా 2 ప్యాకెట్స్ అనేవి తయారవుతాయి. మనము హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదా పిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కూడా ఇలా ఈ స్టిక్కర్ ప్యాకెట్ని ఇచ్చేస్తాం అనుకోండి, దాంట్లో డబ్బులు కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ డెబిట్ కార్డ్స్, ఫొటోస్, అలాగే బస్ పాస్, ఆధార్ కార్డులు ఇలా ఏవైనా ఈజీగా పెట్టుకోవచ్చు. కడాయిలో ఇలా ఏదైనా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ అంతా కూడా ఇలా నల్లగా మారిపోతుందండి. మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ తీసుకోవాలి అంటే ఒక బౌల్ని తీసుకొని టీ వడపోసే జాలి కానీ ఏదైనా స్టెయినర్ని పెట్టేసి టిష్యూ పేపర్ ఉంటుంది కదండి, ఇలా పూర్తిగా ఉన్న టిష్యూ పేపర్ని కాకుండా పల్చగా ఉండే ఇలా ఒకటి మందం మాత్రమే వచ్చే విధంగా టిష్యూ పేపర్ని ఈ స్టెయినర్లో పెట్టేసేయండి. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ అంతా కూడా ఇలా టీ వడపోసే జాలి ద్వారా సపరేట్ చేసుకోవాలి. పలుచగా టిష్యూ పేపర్ని పెట్టేసాం కాబట్టి ఇలా ఆయిల్ అంతా కూడా కొద్దిసేపట్లోనే కిందికి వచ్చేస్తుంది. చూడండి, మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ అనేది ఇలా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై చేసిన కడాయి అంతా కూడా జిడ్డుగా ఆయిల్గా తయారవుతుంది కదండి, మనము సోప్తో క్లీన్ చేసినా కూడా చాలా టైం తీసుకుంటుంది. ఇలా గోధుమ పిండిని కానీ ఏదైనా బియ్యం పిండిని వేసేసి ఇలా బాగా రుద్దేసేయాలండి. అప్పుడు ఆయిల్ అంతా కూడా ఈ పిండి అనేది పీల్చేస్తుంది. ఇప్పుడు ఈ కడాయికి ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది ఉండదండి, జిడ్డుగా కూడా ఉండదు. మనము సోప్తో ఇలా క్లీన్ చేసిన వెంటనే కూడా చాలా నీట్గా అయిపోతుంది. మరొకసారి ఇలా టిష్యూ పేపర్ని తీసుకొని ఇలా పూర్తిగా తీసేసామనుకోండి, క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. అప్పుడు అంత నీట్గా కనిపిస్తుంది. ఇంతకుముందు ఈ కడాయిని క్లీన్ చేసిన గోధుమ పిండి ఉంది కదండి, దాన్ని వేస్ట్గా పడేయకుండా ఇలా సింకులో కానీ వాష్ బేసిన్లో వేసి కొన్ని వాటర్ని యాడ్ చేసి స్క్రబ్బర్తో రుద్దేశామనుకోండి, సింక్ కానీ వాష్ బేసిన్ కూడా చాలా నీట్గా అయిపోతుంది. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలంటే బద్ధకంగా కానీ విసుగ్గా ఉంటుందండి, కానీ మనము చేత్తో కూడా తీయాల్సిన పని లేకుండానే ఈజీగా ఈ వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీసేయచ్చు. ముందుగా ఇలా చపాతీలు చేసే కర్రతో ఈ వెల్లుల్లి రెబ్బలను ఇలా విడివిడిగా చేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి కానీ లేదా ఏదైనా కవర్లోకి వేసుకున్నాక ఈ వెల్లుల్లి పైన రాళ్ళ ఉప్పును కాకుండా సన్నుప్పు ఉంటుంది కదండి, దాన్ని 1 స్పూన్ కానీ 1.5 టీ స్పూన్ కానీ ఇలా వెల్లుల్లి రెబ్బలపై మొత్తం కూడా చల్లాలి. వంట నూనెను 1 స్పూన్ తీసుకొని ఇలా వెల్లుల్లి రెబ్బల పైన వేసేయండి. అలాగే గోధుమ పిండిని కానీ బియ్యం పిండి ఉంటే ఇంకా బెటర్ అండి, కానీ ఇక్కడ బియ్యం పిండి లేదు, కానీ గోధుమ పిండిని కూడా ఈ వెల్లుల్లి రెబ్బల పైన వేసి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. టైం ఎక్కువగా ఉన్నవారు వీటిని ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం ఎండలో పెడితే చాలండి. టైం లేనప్పుడు ఇలా ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేసిన తర్వాత ఇలాంటి క్లాత్ బ్యాగులు ఉంటాయి కదండి, అందులో ఈ వెల్లుల్లి రెబ్బలను అన్నిటిని కూడా వేసి గట్టిగా ముడి వేసుకోవాలి. ఈ క్లాత్ బ్యాగ్ను ఇలా గట్టిగా పట్టుకొని ఫ్లోర్ పైన అటు ఇటు తిప్పుతూ నెమ్మదిగా మనము ఇలా బండకేసి కొట్టేసామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుంది. మరి గట్టిగా కొట్టేసామనుకోండి వెల్లుల్లి రెబ్బలు అనేవి చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి. కాబట్టి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మాత్రమే చేసేయండి. ఇలా ఒక 2-3 మినిట్స్ చేసిన తర్వాత ఇలా వెల్లుల్లి రెబ్బలను ఆ కవర్లో నుంచి తీసేసామనుకోండి, దాదాపుగా పొట్టు అనేది పూర్తిగా వచ్చేస్తుంది అండి. ఆ తర్వాత మనము ఇలా డైరెక్ట్గా వెల్లుల్లి రెబ్బలను ఒక గిన్నెలోకి వేసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ ఇలా పొట్టు రానివి కూడా ఉన్నప్పుడు మనము చేత్తో ఇలా నెమ్మదిగా అనేసామనుకోండి, ఆ పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా చేయడానికి ముందు ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి తడిగా ఉండకూడదండి. తడిగా ఉన్నాయనుకోండి తీయడం కూడా చాలా కష్టం అవుతుంది కదా. ఇలా పూర్తిగా ఎండిన తర్వాతనే మనము ఈ టిప్ అనేది ఫాలో అవ్వాలి. ఇలా చేసామనుకోండి ఆ వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ టిప్స్ అన్ని మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.